ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరో చెందిన భారతీయ అమెరికన్ సుజీర్ బాలాజీ అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా బాలాజీ తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని ఓపెన్ ఏఐ సంస్థ హత్య చేసిందని ఆరోపించారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కొడుకు వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వారు ఏమి చేస్తున్నారనేది మొత్తం సమాచారం బాలాజీకి తెలుసని పేర్కొన్నారు. తమ సంస్థ రహస్యాలు బయటపడకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకును చంపేశారని వ్యాఖ్యానించారు. టక్కర్ కార్ల్సన్లో జరిగిన ఇంటర్వ్యూలో పూర్ణిమారావు మాట్లాడుతూ ఆమె తన కుమారుడి మరణం కృత్రిమ మెదికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. నా కొడుకు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఒకవేళ అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే జన్మదిన వేడుకలు చేసుకునేవాడా? ఆ ఉద్దేశమే ఉండి తండ్రి పంపిన పుట్టినరోజు జన్మదిన కానుకలను బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా బాలాజీ వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే చంపేశారు. అతడి అపార్ట్మెంట్లో కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. చాట్ జీపీటీ రూపకర్తల విచారణను ప్రభావితం చేశారు. ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను తమ అధీనంలో ఉంచుకున్నారు. అందుకే నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. లాయర్లు సైతం ఆత్మహత్యగా చెబుతున్నారు. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే సుచీర్ బాలాజీ మృతిని ఆత్మహత్యకు అధికారులు తెచ్చారని పూర్ణిమ వాపోయారు. ఇదే సమయంలో అధికారులపై కూడా ఆరోపణలు చేశారు. పూర్తి సమాచారం చెప్పడం లేదని, వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఇంటర్వ్యూ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్ ఇది తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా ఉందని అన్నారు. కాగా బాలాజీ ఆత్మహత్యపై మస్క్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.